ఏంటి ఇంకా లేవలేదు. అమ్మో టైం అయిపోయిందిగా. అసలుకి ఏందో ఈ మనిషి ఇంకా లేవలేదు. ఏ బాబు నాయనా, ఏం బాబు ఇంకా లేవలేదే? జాబు పోవా? జాబ్ పోయిందే. ఓరి నాయన, 2 నెలలేగా జాబ్లో జాయిన్ అయింది, అప్పుడే పోయిందా జాబు? ఐటీ జాబ్ కదే, నీకు తెలియదు ఏముంది చెప్పు. జాబ్ సరిగ్గా చేసి వస్తేగా పెట్టుకోవడానికి నిన్ను జాబ్లో. పెర్ఫార్మెన్స్ తక్కువ మనకి. సరే కానీ ఇంటి చుట్టూ గడ్డి పెరిగింది, పోయిపో. నిన్నే కదా జాబ్ పోయింది, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానే. ఉద్యోగం చేసుకునేవాడికి రెస్ట్ కానీ ఊరుకొండేవాడికి నీకు దేనికే రెస్ట్? లేలే. ఈ అమెరికాలో చలికాలమేమో ఆ పడిన మంచు గోక్కోవటం, ఈ ఎండాకాలమేమో ఇదిగో ఈ గడ్డి కట్ చేసుకోవటం, దీంతోనే జీవితం అయిపోతుంది. అదే మా ఊర్లో అయితే 10 ఎకరాలు బండియచ్చు. అక్కడ ఒక్కసారి వరి నాటేసామంటే ఎప్పుడో చివరిలో కోసుకుంటాం. ఇక్కడో వారం కోయలాగా చచ్చిపోతున్నాను నేను. ఏ పూటకి నేను నీకు వండి పెట్టట్లే? వారానికి ఒకసారైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా ఆయన. మా తాత అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏదో అలిగావా? అబ్బో. ఏం చెప్పాడంటే, అప్పట్లో కోడిదోళ్ళు చంగనాలు పెడతా తిరుగుతూ ఉంటే గుదిబండ కట్టేవాళ్ళు. ఆహా, ఇప్పుడు నువ్వు కోడిదోడివి, నేను గుదిబండ. ఏం కాదు, నువ్వే గుదిబండవి. ఆయన ఏ తాత చెప్పాడు నాయన? ఉండి భీమవరం తాతే. ఆయన గురించే మాట్లాడుకోవాలి. ఊరికో బ్రాంచ్ ఉండేదంటగా. ఆయన చేసిన రాజకీయాలకే అమ్మో ఇప్పుడు అసలు ఆస్తులు ఎవరికి సంబంధించినవి కూడా తెలియకుండా పోయినాయి. ఏదో లేవే పాపం, వయసులో అటు చేశాడు. ఇప్పుడు మమ్మల్ని చేయమంటే మేము చేస్తామో చెప్పు. అబ్బో అదో రాజకార్యం, తమరు ఎలగబెడతారంట నాయన. గడ్డిగోయ్. ఏంది ఇది? ఈ గడ్డిలో పాములు ఉంటాయేమో అని చెప్పి స్లిప్పర్లు తీసి షూ వేసుకుంటున్నానే. నిన్ను గరవడానికే వస్తాయి నాయన. ఏంటి అట్ట మాట్లాడతావు? మొన్నేగా నేను ఎంత పొడుగు పాముని చంపింది. వాడు పాము తల మీద ఎవడో 2 దెబ్బలు కొడితే నువ్వు తోక మీద 2 దెబ్బలు కొట్టి నేనే చంపాను ఊరంతా చాటింపేసుకుంటున్నావు. ఇదిగో నీకోటి తెలుసా, మన 4 ఏళ్ళు అవుతాను రెడ్డి గారు ఏం చెప్పాడు తెలుసా ఆయన? మన దొడ్లో నేను పాముని చంపితే అప్పటి నుంచి ఆ దొడ్లో పామే కనపట్టలేదంట. ఓయబ్బో. ఓ నువ్వు గింతంత పాము చంపినందుకు ఊర్లో పాములన్నీ మాయమేనన్న పెద్ద వచ్చిండమ్మా వీరుడు. వీరుడు. అది కాదే నేను చెప్పేది, ఒకవేళ మన దొడ్లో పామే ఆ రెడ్డి గారి దొడ్లో తిరిగేదేమో. చూసావా, నా మిర్చి తోట, నా టమాటా తోట. ఏమంటావు? ఏంది ఇది తోట? ఇండియా నుంచి ఎప్పుడు మీ వాళ్ళు కాల్ చేసినా కూడా తోటకి నీళ్ళు పెడుతున్నా అంటే 2 టమాటా మొక్కలు 2 మిరపకాయ మొక్కలు. ఓ నీళ్లు పెట్టి నా వాటర్ బిల్లు ఇంతలావు చేస్తేవి. ఇదిగో అదంతా మొక్కలు వేస్తే అన్నీ చచ్చిపోయి, ఇదిగో ఈ 2 టమాటా మొక్కలు, ఈ 2 మిర్చి మొక్కలు బతికినాయి. దానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు, నేనేం చేస్తాను వీటికి? సర్లే కానీ ముందు ఆ గడ్డి కంప్లీట్ చేయను ఆయన. నేను పోయి లెమన్ వాటర్ తీసుకొని వస్తా. పిచ్చిది, ఊరికే అరిసిద్ది కానీ నా మీద చాలా ప్రేమ దాన్ని. ఇది కదా ఆగు. గడ్డి కోసి అలసిపోయినావు అనుకో, ఇల్లు ఎవడు క్లీన్ చేస్తాడు ఆయన? అందుకే తెచ్చా లెమన్ వాటర్. If you like our video, please share and subscribe to our channel. Thank you so much for watching.